వాస్తవంగా ఫ్లైఓవర్ మాత్రం కట్టిండేది మాత్రం టీడీపీ హయాంలోనే ఇది కట్టారు. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా ప్రారంభం అయితే చేయడం జరిగింది. ఇది 2016లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిది? ప్రధాన పాత్ర అంటే తెలుగుదేశం వారిగా నిర్మించింది. బాబు గారు వచ్చిన టైంలో దీనికి పర్మిషన్ తీసుకొని శంకుస్థాపన చేయడం వల్ల బాబు గారికి చెప్తారు. రోడ్లే వేయలేదు, బిజీ కట్టేంత కెపాసిటీ ఉంది ఆయనకి అనకూడదు. కానీ చెయ్యాలి, చేయకపోతే జనాలు తిడతారని చేపించాడు తప్ప, లేకపోతే ముట్టుకునేవాడే కదా. కనీసం కేంద్ర ప్రభుత్వం కట్టిన దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు వేసుకోవడమే నాకు అర్థం కావట్లేదు. కానీ శంకుస్థాపన చేసింది అయితే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. 50 to 75% కంప్లీట్ అయింది. ఇది చంద్రబాబు హయాంలోనే వచ్చింది. మరి జగన్ నేను ఓపెన్ చేశాను, నేనే కట్టానని చెప్తాను. అక్కర్లేదు, ఓపెన్ చేసింది వాడే, జగనే కట్టింది చంద్రబాబు హయాం. టీడీపీ హయాంలోనే ఇది కట్టారు. ఇది వాస్తవం. అది విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలంతా కూడా ఆర్భాటంగా నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభం అయితే చేయడం జరిగింది. ఇది 2016లో శంకుస్థాపన జరగగా 2021లో పూర్తయింది. అయితే దీని నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 70 నుంచి 80% పనులను అప్పుడున్నటువంటి 2016లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి చేయడం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2021లో దీన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణానికి సానుకూల పరిస్థితులు లేవు, ఇక్కడ ఏర్పాటు కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ కానీ, ఆయన చేసినటువంటి విభిన్నాత్మక నిర్మాణంతో వచ్చినటువంటి ఈ ఫ్లైఓవర్ సంబంధించి విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంత ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వద్దన్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది అనే అంశాలని ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రజల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఆటో డ్రైవర్ గా ఈ ఫ్లైఓవర్ కట్టక ముందు మీకున్న ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటి, లేదంటే అప్పుడున్న మీకున్న సమస్యలు ఏంటి, కట్టిన తర్వాత పరిస్థితులు ఏంటి? ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అయితే బస్ స్టాండ్కి వెళ్తానికి డైరెక్ట్ సరిపోతుంది. అది హైదరాబాద్ బస్ స్టాండ్కి నెంబర్ 1 తిరగలేదు. అది ఆ విషయం కొంచెం ట్రాఫిక్ తగ్గినట్టు కొంచెం ఇది కామన్. ఇది మార్కెట్కి వెళ్తానికి, మామూలుగా వెళ్తానికి ఇది కామన్. ఇది అది కట్టడం వల్ల ఉపయోగమే ఉంది. ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గింది. ప్రధానంగా టీడీపీ వాళ్ళు అయితే వైసీపీని పై మరమ్మతులు చేసి ఓపెన్ చేసేసి మేము కట్టామని చెప్పుకుంటున్నారు అని వీళ్ళు అంటున్నారు. అది పూర్తి స్థాయిలో మేము పూర్తి చేసిన దాన్ని పైన రంగులు వేసుకున్నాం. అసలు ఎవరు కట్టారు, ఏంటి పరిస్థితి? పావలా వంతు కట్టింది చంద్రబాబు నాయుడు, పావలా వంతు సరి చేసింది జగనే. దానికి బిల్లులు కూడా వస్తానికి దగ్గర వాళ్ళకి 300 ఏడిపించాడు. అది 300 ఏడిపించే ఇచ్చింది, బిల్లు ఇచ్చింది తప్ప జగన్ డైరెక్ట్గా ఇచ్చేయలేదు, బాగా ఇచ్చేయలేదండి. జాయింట్ కూర్చకండి అనకూడదుగా రేకులు వేసుకుని దప్ప వెళ్ళారు ఎమ్మెల్యేలు. ఇది బ్రిడ్జిని చూస్తానికి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కింద ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఆ సౌండ్కి మేమే భయపడ్డాం. ఆ సౌండ్కి ఎవరో ఎల్లంపల్లి శ్రీనివాసరావు కావచ్చు, కొడాల నాని కావచ్చు, వేరే మొత్తం అంతా ఎవరైనా సరే A to Z ఆ ఓపెన్కి అలా వెళ్ళారన్నమాట. అసలు అది వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వెళ్ళారు పోనీ, ఓకే రైట్ చేపించి మొత్తం చేపించింది వాళ్ళు కాదు. అసలు బ్రిడ్జి పడదని రాజశేఖర రెడ్డి చెప్పారు. ఒక మగాడు వేసాడు చంద్రబాబు నాయుడు. ఇది లాగింది ఎక్కడ కృష్ణా నది బ్రిడ్జి లాగింది ఆయన ఒక్కడే. ఎక్కడ ఇంజనీర్ తీసుకొచ్చాడో ఏం తీసుకొచ్చాడో ఆయనకే తెలుసు. అది ఎంత ఖర్చు పెట్టారో ఆయనకే తెలుసు. ప్రపంచంలో మనం మూడో బ్రిడ్జిది, రెక్కల బ్రిడ్జి ఇంకెక్కడ లేదు, మన విజయవాడలోనే ఉంది. మరి ఎందుకని వైసీపీ వాళ్ళంతా కూడా ఏదో మీరు చెప్పిన ఆ పావలా వంతు పూర్తి చేసి మేమే కట్టేసాం, మేమే ప్రారంభించాం, విజయవాడకి ఒక వరాన్ని ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం కానీ వాళ్ళ ప్రగల్భాలు కానీ చూస్తా ఉన్నారు. ఏమనిపించింది? చెప్తానికి ఏముంది తమ్ముడు, చెప్తాను శ్రీరంగం బోల్డ్ ఉంటాయి. చేసే పని చేయాలి. ఏం చేసాడు అనకూడదు కానీ, ఏదో రోడ్లు వేసాడు అనకూడదు కానీ, రోడ్లే వేయలేదు, బిజీ కట్టేంత కెపాసిటీ ఉంది ఆయనకి అనకూడదు కానీ, రోడ్లే వేయలేకపోయాడు అనకూడదు, గుంట్లో కూర్చలేకపోయాడు, దాని సరికి రంగులేసి రావాలి అనకూడదు కానీ. అది చెయ్యాలి, చేయకపోతే జనాలు తిడతారని చేపించాడు తప్ప, లేకపోతే ముట్టుకునేవాడే కదా. కనీసం ఈ ఫ్లైఓవర్ పడడం వల్ల హైదరాబాద్ టు విజయవాడ ట్రాఫిక్ అయితే బాగా తగ్గింది. 1 టౌన్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళే వాళ్ళకి కానీ, గొల్లపూడి నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఏదైనా ఫెసిలిటీస్ ఎక్కువ. దసరాకు కానీ, భవానీ దీక్షలు జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా సరే ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర దిగిపోవడం వల్ల ఈ లోకల్లో ఉన్న సిటీలో అయితే ట్రాఫిక్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పైన స్టేట్ లో ఉన్నట్టు 2 రాజకీయ పార్టీలు మేము కట్టామని చెప్పి ఒకరిపైన ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. టీడీపీ వాళ్ళు అయితే దాదాపుగా 70% మేము కడితే 25% మీరు కట్టారు, లేదా అసలు మొత్తం మేమే కట్టాము. అసలు మీకు తెలిసి ఎవరు కట్టారు? కేంద్ర ప్రభుత్వం కట్టిన దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు వేసుకోవడమే నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసో తెలియదు. కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 50% ఇస్తుంది. నాకు తెలిసిన సబ్జెక్ట్ 75-25 అనుకుందాం.
శంకుస్థాపన చేసిన తర్వాత కంప్లీట్ చేసింది వీళ్ళంటే శంకుస్థాపన చేసింది మేము కదా, మేము చేసామని వాళ్ళు చేశారు కదా, మేము కంప్లీట్ చేసాం అని చెప్పి వీళ్ళు. శంకుస్థాపన చేసింది అయితే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. 50 to 75% కంప్లీట్ అయింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి వచ్చి ఇది కంప్లీట్ చేయడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది. అది 2019-20లో మధ్యలో జరిగింది. ఇది ఎక్కువ శాతం అంటే దీని నిర్మాణానికి సంబంధించి ఎక్కువ పాత్ర ఎవరికి ఉంది? అప్పుడులో ఎంపీ గారు కేసినేని గారు ఉన్నారు. ఆయన కేంద్రంతో మాట్లాడడం టీడీపీ ఆయనలో ఉన్నప్పుడు ఫాస్ట్ గానే జరిగింది. 50 to 75%. మిగతా వర్క్ అనేది లోకల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. ఫ్లైఓవర్ కట్టక ముందంటే మామూలుగా కింద వరకు ట్రాఫిక్ హెవీగా ఉండేది. ఫ్లైఓవర్ కట్టినాక బళ్ళు పైకి వెళ్తున్నారు, కింద కొంచెం ట్రాఫిక్ తక్కువగా. ఈ ఫ్లైఓవర్ కట్టి ఎన్ని సంవత్సరాలు? ఇది గట్టిగా 3 సంవత్సరాలు రన్నింగ్ లోకి వచ్చి. 3 సంవత్సరాలకు ముందు మీరు ఆటో తోలుతున్నప్పుడు మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఆటో తోలుకుంటే ఎట్లా ఉంది? ఇది వరకు అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఆగుతూ ఉండేది. శుక్రవారం ఆదివారం ఫుల్ ఫ్లోటింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ అనేది తగ్గింది. దీనిపైన కొంత అంటే రెండు పార్టీలు మాది అంటే మాది అంటా ఉంటారు. అసలు ఇది కట్టిన ప్రభుత్వం ఏది అంటే కట్టిన ప్రభుత్వం అంటే కట్టింది చంద్రబాబు, శంకుస్థాపన చేసింది, ఓపెన్ చేసింది జగన్ బాబు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది ఇందులో? ఎంత ఉందంటే దానికి చెప్పేదే ఉంది. వాళ్ళు 80% పూర్తి చేస్తే 20% పూర్తి చేశారు. మేము ఓపెన్ చేసాం అని ఎదురు కొట్టుకుండేది. అది మీకు వ్యక్తిగతంగా ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి క్రెడిట్స్ ఇవ్వాలి అంటే వీరిదే దీంట్లో పాత్ర అంటే ఎవరిదంటారు? దీనికి పాత్ర అంటే ఎక్కువ అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడానికి ఇది ఎప్పుడు ఫ్లైఓవర్ అనుమతి ఇవ్వలేదు. తర్వాత బాబు గారు వచ్చిన టైంలో దీనికి పర్మిషన్ తీసుకొని శంకుస్థాపన చేయడం వల్ల బాబు గారికి చెప్పలేదు. ఇది కట్టక ముందు కంటే కట్టిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు పర్వాలేదు, అంత ఇబ్బంది ఏం లేదు. వచ్చేటోళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బాగానే వెళ్తున్నారు, బాగానే వస్తున్నారు. మీకు తెలిసి ఈ ఫ్లైఓవర్ ఎవరు కట్టారు? అంటే రెండు పార్టీలు మేమంటే మేమని కొట్టుకుంటాం. టీడీపీ వాళ్ళేమో కట్టిండేది మాత్రం అన్న వాస్తవంగా టీడీపీ హయాంలోనే ఇది కట్టారు. కొద్దిగా వర్క్ మిగిలిపోయినది, అది వాళ్ళు పూర్తి చేశారు. ఇది వాస్తవం. అది పూర్తి స్థాయిలో మేమే చేసాం, మేమే విజయవాడకి ఒక వరాన్ని ఇచ్చాం. చేసిన వర్క్ ఎలాంటిది ఏం కథ అనుకొని చూసుకోవాలి. ఈ రోజు ఎలా ఉంది, ముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఎలాగుంది, అది మనం మైండ్ లో పెట్టుకొని మాట్లాడలేదు. అది నేను చెప్పేది. ఎన్ని సంవత్సరాలు అయింది బాబు ఇక్కడ ఉండబట్టి? 35 సంవత్సరాలు. ఏంటి 35 సంవత్సరాల్లో ఇక్కడ ఎలాంటి మార్పులు జరిగినాయి? గుడి ఉందా, దాని గురించి ఆపుతాయి ఆ ట్రాఫిక్ ఆపేవాళ్ళు. అంత ముందు కూడా కట్టేటప్పుడు కూడా ట్రాఫిక్ జామే. జగన్ గెలిచాక రిబ్బన్ కట్ చేసి పై ఫ్లేవర్ వదిలాడు. అంటే ఈ ఫ్లైఓవర్ విషయంలో మేము కట్టామంటే మేము కట్టామంటారు. అసలు ఎవరు కట్టారు ఏంటి? ఇది చంద్రబాబు హయాంలోనే వచ్చింది. మరి జగన్ నేను ఓపెన్ చేశాను, నేనే కట్టానని చెప్తాను. కట్టలేదు, ఓపెన్ చేసింది ఆడే జగనే. కట్టింది చంద్రబాబు హయాంలో. ఫ్లైఓవర్ కట్టక ముందు ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఫుల్ జామ్ అయ్యేది. అసలు ఇటు ఎంట్రన్స్ ఉండేది కాదు. మరి జాతర జరిగినప్పుడు పంపించేవాళ్ళు కదా ఆఫీసు. ఇప్పుడు ఎట్లా ఉంది? మరి బాగానే ఉంది. ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు ఇది వరకు మీద కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడు తగ్గింది ట్రాఫిక్ ఇది కట్టిన తర్వాత. దీనిపైన రెండు పార్టీలు అంటే అటు వైసీపీ, టీడీపీ, మీకు తెలిసి ఎవరు అంటే దీంట్లో పాత్ర ఎవరు? ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది ఇది జియో. ఏ పార్టీ కట్టాలి, ఆ పార్టీ కట్టాలి, ఈ పార్టీ కట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది అది. ఈ ఫ్లైఓవర్ కట్టి మీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు? 2016లో మొదలు పెట్టారు, 2021 ఓపెన్ చేశారు. బాగానే ఉంది. కట్టక ముందు అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉండేది కదా, లారీలని బస్సులని మొత్తం ఇటు నుంచి వెళ్ళేటి. కట్టినంత ఫ్రీగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ వెహికల్స్ ఏమన్నా ఆగాయి అంటే ఈజీగా ఒక అరగంట 40 నిమిషాల పాటు ఇక్కడే ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి కదా. ఇప్పుడు ఆగట్లేదు, ఎటు వెళ్ళిపోతున్నాయి కదా, చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి రెండు పార్టీలు మాదంటే మాది అంటున్నాయి. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిది? ప్రధాన పాత్ర అంటే తెలుగుదేశం వారిగా నిర్మించింది. నేను ప్రధాన పాత్ర వాళ్ళదే. అంటే కానీ వైసీపీ మాత్రం మేము ఓపెన్ చేసాం, మేమే విజయవాడకి ఒక వరాన్ని ఇచ్చామని చెప్పి ఓపెన్ చేశారు అంతే. అసలు ఏంటి వాళ్ళు ఎంత కట్టారు? టీడీపీ వాళ్ళు ఎంత కట్టారు? దీంట్లో 85% అయిపోయింది. ఆ టైంలోనే అయిపోయింది. టీడీపీ 85 అంటే 15% అయింది. తర్వాత ఎండిపోయిన రోడ్లు, లైట్లు ఇవి లయంలో అయింది. ఎవరిది దీంట్లో కృషి? అంటే కృషి మాత్రం తెలుగుదేశం వాళ్ళది. ఈ ఫ్లైఓవర్ విషయంలో తెలుగుదేశం వాళ్ళు కృషి. ఫ్లైఓవర్ కట్టక ముందు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటి? కట్టిన తర్వాత మీకు కొంత వెసులుబాటు అయినా? కట్ట ముందు అయితే ఫుల్ ట్రాఫిక్, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కార్లు కానీ అన్ని ఇటే రావాలి. భవానీపురం నుంచి హైదరాబాద్ 1 టౌన్ రావాలి అన్ని బళ్ళు. కాకపోతే చాలా బాగుంది. ఫ్లైఓవర్ వచ్చిన కానీ ట్రాఫిక్ అనేది కనీసం మినిమం అరగంట ఉండేది. ఇప్పుడు అది ఉండట్లేదు. కాకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు అయితే అక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఫ్లైఓవర్ కింద.